ఈరోజు మనం నవ్వుతున్నాం కానీ ఆ నవ్వు వెనక దాగి ఉన్న బాధ ఎవరికీ తెలియదు. ఒకప్పుడు జాబు ఉంది అనేవాళ్ళు ఈరోజు రేపు జాబు ఉంటుందో లేదో అని భయపడుతున్నారు. డిగ్రీలు ఉన్నా, స్కిల్స్ ఉన్నా, చేతిలో సర్టిఫికేట్స్ ఉన్నా, ఉద్యోగం లేక ఇళ్లలో కూర్చొని దేవుడని అడుగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కొందరు ఉన్నారు, జాబు ఉన్నా కూడా జీతం సరిపోవడం లేదు, అప్పులు పెరిగిపోయాయి, ఈఎంఐలు, చీటీలు, క్రెడిట్ కార్డులు, ఒక్క నెల మిస్ అయితే ఫోన్ కాల్స్ మనసును చీల్చేస్తున్న మాటలు. ఈ నెల ఎప్పుడు కడతారు, ఇంకా టైం ఇవ్వలేము. ఇంకా చూస్తే ఆరోగ్య పరిస్థితులండి. డబ్బు ఉన్నా ఆరోగ్యం లేదు, ఆరోగ్యం ఉన్నా మనశ్శాంతి లేదు. ఎలా ఉంటుంది? నిద్ర పెట్టడం లేదు, బీపీ, షుగర్, టెన్షన్ వల్ల గుండె దడ, చిన్న వయసులోనే పెద్ద రోగాలు. ఇవన్నీ ఈ సమస్యలతో ఎంతగానో బాధపడుతూ ఉంటాము. చూడండి, డబ్బు ఉన్నా కూడా ఆరోగ్యం ఉండదు, ఆరోగ్యం ఉన్నా మనశ్శాంతి ఉండదు. నిద్ర పట్టడం లేక ఇవన్నీ అనారోగ్య సమస్యలతో ఎంతగానో బాధపడుతూ ఉంటాము. బీపీ, షుగర్, టెన్షన్ వల్ల గుండెదడ, చిన్న వయసులోనే పెద్ద రోగాలు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫీజులు, టెస్టులు, మందులు అన్నీ చూసి మనసు కృంగిపోతూ ఉంటుంది. ఇవన్నీ బయటికి చెప్పుకోలేని బాధలు. భార్యకి చెప్పలేం, భర్తకి చెప్పలేం, పిల్లల ముందు బలంగా కనిపించాలి. కానీ రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి. రాత్రి అనేది చాలామందికి భయంగా మారింది. పడుకోవాలంటే భయం, నిద్ర వస్తే భయంకరమైన ఆలోచనలు, రేపేం జరుగుతుందో తెలియని టెన్షను. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం కదా. ఇలాంటి సమయంలో మనిషికి డబ్బు, మాటలు కాదు, సలహాలు కాదు, ఒక్క మాట కావాలి. దేవుడు నీతో ఉన్నాడు అనే ధైర్యం కావాలి. దేవుడు నీతోనే ఉంటాడండి. దేవుడు నమ్మదగిన దేవుడు. సో దేవుడు మనతోనే ఉన్నాడు అనే ధైర్యం మనకు వచ్చిందంటే చాలండి, ఇవన్నీ కూడా పటాపంచలైపోతాయి. అందుకే ఈరోజు నేను మీకు ఒక విషయం చెప్తున్నాను. ఇది మోటివేషన్ కాదు, ఇది ఊరట మాట కాదు, ఇది దేవుని వాక్యం మాత్రమే. రాత్రి పడుకునే ముందు ఈ ఒక్క అధ్యాయం చదివితే భయానికి చోటే ఉండదు. రాత్రి మనం పడుకునే ముందు అనేకమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి, టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది, కుటుంబంలో అనేకమైన సమస్యలు ఉంటూ ఉంటాయి. దాని గురించి ఆలోచిస్తూ భయంతో బాధపడుతూ ఉంటాం, భయంతో పరుగులెడుతూ ఉంటాము. నిద్రకి శాంతి వస్తుంది, జీవితానికి ఆశ తిరిగి వస్తుంది. రాత్రి పడుకునే ముందు ఈ ఒక్క అధ్యాయం చదివితే భయానికి చోటే ఉండదు, నిద్రకి శాంతి వస్తుంది, జీవితానికి ఆశ తిరిగి వస్తుంది. ఈ అధ్యాయం ఏంటో తెలుసా? కీర్తన గ్రంథం అండి. కీర్తన గ్రంథము 91వ అధ్యాయము చదివితే ఈ వీడియో చివరి వరకు వినండి, ఎందుకంటే ఇది మీ రాత్రిని మార్చే వాక్యం, మీ రేపటిని ఆశతో నింపే అధ్యాయం అని చెప్పుకోవచ్చు. సో మనం కీర్తన గ్రంథము 91వ కీర్తన రోజు కూడా చదివి మనం ప్రార్థించి పడుకుంటే మన మనసుకు కొంచెం ఊరట కలుగుతుంది. దేవుడు మనతో మాట్లాడినట్లుగా ఊరట కలుగుతుంది. సో ఎండింగ్ వరకు చూడండి, దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. ప్రతి ఒక్క విషయం గురించి దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. మీరు రోజు చదువుకునే అధ్యాయాలు చదువుకుంటూ 91వ కీర్తన రోజు కూడా చదవటం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మీ కుటుంబంలో సమస్యలన్నీ తీరిపోబోతున్నాయి, మీ అప్పుల బాధలు తీరిపోబోతున్నాయి. మీకు జాబులు లేక ఇబ్బంది పడుతున్నారా? జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? జాబులు కూడా దేవుడు ఇవ్వబోతున్నాడు. మీరు ఏ సమస్యలతో బాధపడిన దేవుడు ప్రత్యేకించి మిమ్మల్ని లేవనెత్తుతాడు. మీకు మీ సమస్యల నుంచి విడుదల పొందుకుంటారు. ఈ అధ్యాయం చదివే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అలానే దేవునికే మహిమ కలుగునుగాక. ఇలాంటి వీడియోస్ మరెన్నో చూడాలి అనుకుంటే మన ఛానల్ తప్పకుండా ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. ఆ వీడియోస్లో కూడా దేవుడు ఎంతగానో స్పష్టంగా మాట్లాడాడు. సో ప్రతి ఒక్క వీడియో కూడా మీకు ఎంతో అర్థవంతంగా ఉంటుంది. సమస్యల్లో, బాధల్లో, అప్పుల బాధల్లో ఉన్నప్పుడు తప్పకుండా వినవలసినటువంటి వీడియోస్ అండి. ఒక్కసారి చూడండి, మీకు అర్థవంతంగానే ఉంటాయి. సో దేవుడు మీతో మాట్లాడబోతాడు. తప్పకుండా వీడియోస్ కూడా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. అలానే ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే ఆదరించండి. మన ఛానల్ ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే దేవుడు పెట్టడానికి మనకి అవకాశం ఇస్తాడు తప్పకుండా. సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు, ఈ వీడియోస్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేస్తే మీకు కూడా దేవుడు గొప్ప ఆశీర్వాదాలతో మీ కుటుంబాలని దీవిస్తాడు. అలానే మీకు అద్భుతాలు చేస్తాడు, మీరు ఆశీర్వదించబడతారు. మీరు మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఎవరైతే రక్షణ లేదో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. తప్పకుండా దేవుడు
మీకు అద్భుతాలు చేస్తాడు, మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. సో ఈరోజు కీర్తన గ్రంథము చదువుకుందాం. బైబిల్ ఉన్న వాళ్ళు తీసి ప్రతి ఒక్కరు కూడా, నేను చదువుతుండగా మీరు ప్రతి ఒక్కరు కూడా చదవండి. దేవుడు ఖచ్చితంగా మీతో మాట్లాడతాడు. 91వ కీర్తన 1వ వచనం నుంచి చదువుకుందాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నేలను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడెమును డాలనై ఉన్నది. రాత్రివేళ కలుగు భయముకైనను, పగటివేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగముకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీవు సింహమును నాగపాములను ద్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామము నెరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. చూసారండి, మరి 91వ కీర్తనలో దేవుడు ఎంతగానో మనకి స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తిని నేను విశ్రమించేవాడు. దేవుడు ఎంతగానో మాట్లాడుతున్నాడండి. ఆయన చాటున నివసించేవాడు, మరి సర్వశక్తిని నేను విశ్రమించేవాడు. ఆయన నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. మరి నీ కుటుంబ పరిస్థితుల్లో, మరి నువ్వు అనారోగ్య పరిస్థితులతో నువ్వు బాధపడుతున్నావా? ఆ ఊరిలో నుంచి నిన్ను తప్పిస్తాను, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షిస్తానని దేవుడు చెప్తున్నాడు. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయము ఇస్తానని చెప్తున్నాడు. పడుకున్న తర్వాత నిద్ర రావడం లేదు, మనశ్శాంతి, టెన్షన్, అప్పులు, బాధ్యతలు, రోగాలు, భయాలు, రేపేమవుతుందో అనే ఆలోచనలో, ఇలాంటి పరిస్థితుల్లో రాత్రి అనేది చాలామందికి భయంగా మారిపోతూ ఉంటుంది. కానీ దేవుని వాక్యం చెబుతుంది, నీవు భయపడవద్దు, నేను నీతో ఉన్నాను. దేవుడు మాట్లాడుతున్నాడండి, నేను కాదు. నీవు భయపడవద్దు, నేను నీతో ఉన్నాను. అందుకే ఈరోజు నేను మీకు చెబుతున్నాను. రాత్రి పడుకునే ముందు ఈ ఒక్క అధ్యాయము చదివితే మీ జీవితంలో దేవుడు 7 అద్భుతమైన ఆశీర్వాదాలు ఇస్తానని చెప్తున్నాడు. తప్పకుండా మీరు భయపడకుండా, మరి సందేహపడకుండా, కృంగిపోకుండా రాత్రి పడుకునే ముందు ఈ ఒక్క అధ్యాయము చదివితే మీ జీవితంలో దేవుడు 7 అద్భుతమైన ఆశీర్వాదాలు ఇస్తానంటున్నాడు. ఆ అధ్యాయం ఏంటో తెలుసా? 91వ కీర్తనేనండి. ఈ అధ్యాయం చదివితే మరి మన జీవితంలో ఎన్నో మార్పులకి దేవుడు ఖచ్చితంగా అద్భుతాలు చేస్తాడండి. ఈ అధ్యాయం మొత్తం ఒక్క మాట చెప్తుంది, దేవుని మీద ఆశ పెట్టుకున్న వాడిని ఏది కూడా తాకలేదు. మరి దేవుని మీద మనం ఎన్నో ఆశలు పెట్టుకుంటూ ఉంటాం, కానీ మనల్ని ఎవ్వరూ కూడా తాకలేరండి. రాత్రి సమయంలో చదవాల్సిన అధ్యాయం ఇదే. ఎందుకంటే ఇది రక్షణ గురించి, నిద్ర గురించి, ఇది భయం పోయే వాక్యం అండి. మరి రక్షణ గురించి అయితే దేవుడు ఎంతగానో స్పష్టంగా దీనిలో మాట్లాడాడు. నిద్ర గురించి మరి మాట్లాడాడు. ఇది భయం పోయే ఒక వాక్యం లాంటిదని చెప్పుకోవచ్చు. ఇంకా రాత్రి చదివితే మరి కలిగే 7 ఆశీర్వాదాలు ఏంటో చూద్దాము. ఒక్కొక్కటిగా చెప్తానండి. మీరు పెన్ను అలానే నోట్స్ ఒకటి దగ్గర పెట్టుకోండి. నేను చెప్పే ప్రతి ఒక్క పాయింట్ని కూడా మీరు రాసుకొని చదివి ప్రార్థిస్తే దేవుడు ఖచ్చితంగా మీకు 7 అద్భుతాలు చేస్తాడు. మొదటిగా భయం పూర్తిగా తొలగిపోతుంది. రాత్రి భయానికి నీవు భయపడవు. మనసులో ఉన్న అనవసర ఆలోచనలు మరి పోతాయి. రాత్రి భయానికి నువ్వు అసలు భయపడవు. దేవుడు నాకు ఉన్నాడు, మనసులో ఉన్న అనవసర ఆలోచనలన్నీ తీసివేసి దేవుని మీద మరి నువ్వు మరి
నమ్మకం పెట్టుకొని ఉండు. దేవుడు ఖచ్చితంగా విశ్వాసం ఉంచి ప్రార్థిస్తే తప్పకుండా నీకు మేలు చేస్తాడు. రెండవదిగా ప్రశాంతమైన నిద్ర లభిస్తుంది. మరి ప్రశాంతమైన నిద్ర ఎలా వస్తుంది అంటే మనం ఈ వాక్యం చదివి ప్రార్థించి పడుకుంటే దేవుడు ప్రశాంతమైన నిద్రని ఇస్తాడు. నిద్ర మాత్రలు అవసరం లేదు, దేవుని వాక్యమే నీకు నిద్ర ఇస్తుంది. మరి ఈ వాక్యం చదివి పడుకుంటే మనం నిద్ర మాత్రలు రోజు కూడా మరి నిద్ర పట్టిన వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఎక్కువగా నిద్ర మాత్రలు వేసుకుంటేనే నిద్ర పడుతుంది. అలాంటి మాత్రలు కూడా అవసరం లేదండి. ఈ వాక్యము చదివి ప్రార్థిస్తే చాలు, దేవుడు ప్రశాంతమైన నిద్రను ఇస్తాడు. ఇంకా మూడవదిగా అపాయం నుండి దేవుడు రక్షణ కలుగుతుంది. అపాయం నుంచి దేవుని రక్షణ కలుగుతుంది. మరి మనం అనేకమైన అపాయముల్లో మరి ఉండవచ్చు. మరి ఆయన తన దూతలను నీ చుట్టూ కాపలా ఉంచుతాడు. ఈ అధ్యాయం చదివి పడుకోవటం వల్ల దేవుడు మన పడకల చుట్టూ కూడా తన దేవదూతలను కావలుగా ఉంచి మరి మన కుటుంబాన్ని రక్షిస్తాడు. ఇల్లు, కుటుంబం, పిల్లలు అందరికీ కూడా ఒక కవచంలాగా దేవుడు కాపాడతాడు. ఇంకా నాలుగవదిగా రోగాలు దూరం అవుతాయి. మరి మనం అనేకమైన రోగాలతో బాధపడుతూ ఉండొచ్చు, మరి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉండొచ్చు, అనారోగ్య సమస్యలతో. నువ్వు సపోజ్ ఉదాహరణకి నువ్వు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నావు, లేదు షుగర్ వ్యాధితో బాధపడుతున్నావు, కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నావు. మరి చెప్పుకోలేని పరిస్థితుల్లో నువ్వు ఉండిపోవచ్చు, ఎవరికి చెప్పుకోలేని బాధల్లో ఉండవచ్చు. ఏ వ్యాధి అయినా కూడా దేవుడు మరి ఈ వాక్యము చదవటం వలన దేవుడు మరి ఏ వ్యాధి కూడా నీ గుడారం సమీపించకుండా మనసు మరి నయం అయితే శరీరం కూడా నయమైపోతుంది. మన మనసు అనేది కుదుటిగా పెట్టుకొని ఎటువంటి ఆలోచనలు లేకుండా ఉంటే మన శరీరం కూడా నయమైపోతుంది, రోగాలు కూడా దూరం అయిపోతాయి. సో నాలుగవదిగా రోగాలు దూరం అయిపోతాయి. ఇంకా ఐదవదిగా శత్రువుల మీద విజయం కలుగుతుంది. మన శత్రువులు ఎవరైతే ఉన్నారో మనకి తెలిసి కొంతమంది ఉండొచ్చు, తెలియకుండా ఇంకా కొంతమంది ఉండొచ్చు. శత్రువులు అనేది ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటారండి. సో మనకి బంధువుల్లో కావచ్చు, స్నేహితుల్లో కావచ్చు, రక్త సంబంధికుల్లో కావచ్చు, ఎవరైనా శత్రువులు ఉండొచ్చు. కానీ దేవుడు చెప్తున్నాడు, నిన్ను గమనిస్తూ కూర్చున్న వాళ్ళను దేవుడు నీ కళ్ళ ముందే మౌనం చేస్తాడు. మరి నిన్ను గమనిస్తూ నీ మీదకి లేచే వాళ్ళను కూడా దేవుడు మౌనంగా కూర్చోబెట్టేస్తాడు. సో అంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. మీరు ఈ వాక్యము, ఈ 91వ కీర్తన చదివి ప్రార్థించి పడుకుంటే మరి నీ శత్రువుల మీద కూడా విజయం నువ్వు తెచ్చుకుంటావు. మరి నిన్ను గమనిస్తూ కూర్చున్న వాళ్ళు కూడా దేవుడు నీ కళ్ళ ముందే మౌనం చేస్తాడు. ఇంకా ఆరోదుగా దేవుని సమీపాన అనుభవిస్తావు, దేవుని సమీపాన నువ్వు ఉంటావు. రాత్రి నిశ్శబ్దంలో దేవుడు నీతో మాట్లాడతాడు. మరి ఈ 91వ కీర్తన చదివి ప్రార్థించి పడుకుంటే దేవుడు ఖచ్చితంగా మరి నీతో దేవుడు మాట్లాడబోతాడు. ఇంకా ఏడవదిగా ఉదయం గుడ్ న్యూస్ వింటావు. ఈ పాయింట్ కూడా రాసుకోండి. ఇది చాలామందికి జరిగిన సాక్ష్యం అనమాట. నేను చెప్పేది కాదండి, దేవుడు మీతోనే మాట్లాడబోతున్నాడు. ఉదయం గుడ్ న్యూస్ వింటావు, ఇది చాలామందికి జరిగిన సాక్ష్యం. రాత్రి ఈ అధ్యాయం చదివి పడుకున్నాను, ఉదయం శుభవార్త వచ్చింది అని చాలామందికి కూడా సాక్ష్యం ఇచ్చారండి. సో ఈ 91వ కీర్తన మనం పడుకుని ప్రార్థించి మరి దేవుని సన్నిధిలో నువ్వేమైతే అడుగుతున్నావో అవన్నీ కూడా అడిగి ప్రార్థించి పడుకుంటే ఉదయం దేవుడు తప్పకుండా నీకు గుడ్ న్యూస్తో మరి ఒక కార్యం చేయబోతాడు. సో రాత్రి ఈ అధ్యాయం తప్పకుండా చదవండి, దేవుడి కార్యాలు తప్పకుండా మీరు చూస్తారు. ఇంకా ఎలా చదవాలి 2 నిమిషాలు, మరి ఎలా చదవాలి అంటే 2 నిమిషాల పాటు ఫోన్ పక్కన పెట్టేసేయండి, లైట్ తగ్గించండి, నెమ్మదిగా అర్థం చేసుకుంటూ చదవండి. నెమ్మదిగా కూడా దేవుని మాటలు అర్థం చేసుకుంటూ దేవుడు నాతోనే ఉన్నాడు, నాతోనే మాట్లాడుతున్నాడు అన్నట్టుగా చదవండి. చివరిలో ఇలా చెప్పండి, ప్రభువా ఈ రాత్రి నా నిద్ర నీ చేతుల్లో ఉంది అనని ఇంకెలా చెప్పి మరి ఈ మాటలు నా మాటలు కావు, ఇది దేవుని వాక్యం కాబట్టి ఈ రోజు నుంచే ట్రై చెయ్యి. 7 రోజులు వరుసగా కీర్తన గ్రంథము 91 చదవండి, మీ జీవితంలో మార్పు తప్పకుండా కనిపిస్తుంది. ఇది నా మాటలుగా కాదండి, దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఈ రోజు నుంచి మీరు ట్రై చేయండి. 7 రోజులు వరుసగా కీర్తన గ్రంథము 91 చదవండి. మరి మీ జీవితంలో దేవుడు గొప్ప మార్పులు చేస్తాడు. ఈ వీడియో మీ మనసుకు తాకితే ఒక లైక్ చేయండి. ఎవరికైనా మరి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఆమెనని కమెంట్ చేయండి. ప్రతి ఒక్కరూ కూడా దేవుడు ఖచ్చితంగా నీకు మార్గాలు తెరవబోతున్నాడు. మరి ఈ వాక్యం ఎలా అనిపించింది, ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా ఒక కమెంట్ చేయండి. తప్పకుండా మీ ప్రార్థన అవసరాలు కూడా కమెంట్ చేయండి. మీ ప్రార్థనలన్నిటి గురించి కూడా నేను ఎంతగానో ప్రార్థిస్తున్నాను. తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా మరి మీరు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్న దేవుడితో చెప్పండి. ఈ 91వ కీర్తన చదవండి, దేవుడు ఖచ్చితంగా మీకు మేలులు అద్భుతాలు చేస్తాడు.
మీరు ఈ పాయింట్స్ వారీగా మరి ఎంతో చక్కగా మీకు వివరించాను కదా, ఆ పాయింట్స్ వారీగా మరి ఈ కీర్తన గ్రంథంలో 91వ కీర్తనలో ఉన్నాయి కాబట్టి స్పష్టంగా ఒక్కొక్క అధ్యాయము అంటే ఒక్కొక్క వచనము మరి స్లోగా మరి దేవుడు నాతోనే ఉన్నాడు, నాతోనే మాట్లాడుతున్నాడు అన్నట్టుగా చదివినట్లయితే దేవుడు ఖచ్చితంగా మీకు అద్భుతాలు చేస్తాడు. 7 ఆశీర్వాదాలు కూడా దేవుడు తప్పకుండా మీ జీవితంలో నెరవేరుస్తాడు. మరి చెప్పుకోలేని బాధల్లో, చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్క ప్రార్థన కూడా దేవుడు ఆలకించే దేవుడు అండి మన దేవుడు. మరి ప్రతి ఒక్కరి మీద కూడా ఆయన కనుదృష్టి అయితే ఉంటుంది. మరి చాలామంది కూడా సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అందరూ కూడా మరి ప్రేయర్ రిక్వెస్ట్లు పెడుతున్నారు. వారందరికీ కూడా మరి దేవుడు ఖచ్చితంగా త్వరలోనే మీకు అద్భుతాలు చేస్తాడు. నేను కూడా ఖచ్చితంగా మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను. మరి జాబుల కొరకే, అనారోగ్య సమస్యల కోసం, మరి అప్పుల్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా మరి ప్రేయర్ రిక్వెస్ట్లు పెట్టారండి. వాళ్ళందరి కోసం నేను ప్రార్థిస్తున్నాను. దేవుడు తప్పకుండా మీ జీవితంలో అద్భుతము చేస్తాడు. మరి ఈ వాక్యము ఎలా అనిపించిందో కూడా కమెంట్ సెక్షన్లో మరి కమెంట్ చేయండి. మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా కూడా కమెంట్ చేయండి. సో మరి ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్క బిడ్డ కూడా దేవుడు మరి మిమ్మల్ని, మీ కుటుంబాలని ఆస్వాదించబోతున్నాడు. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మీ జీవితంలో కూడా దేవుడు గొప్ప అద్భుతాలతో నింపి మీ కుటుంబాలను కూడా ఆశీర్వదిస్తాడు. మీరు షేర్ చేయటం వల్ల దేవుడు మీ కుటుంబాలను కూడా ఆశీర్వదిస్తాడు. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. దేవుడు అందులో కూడా ఎంతో స్పష్టంగా, అర్థవంతంగా దేవుడు మాట్లాడాడు కాబట్టి ప్రతి ఒక్క వీడియో కూడా మీకు అర్థవంతంగా ఉంటుంది. చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ రోజు వస్తూ ఉంటాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ వాక్యం దేవుడు దీవించునుగాక. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.